మీ భవిష్యత్తుకు బలమైన పునాది సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ఏలూరు 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు హెచ్పిఎల్సి, జిసి, ఎఫ్టిఐఆర్, యూవి విజిబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిజల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరీర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. మీరు ఎంతగానో ఆదరించిన ఎక్స్చేంజ్ మేళా ఇప్పుడు మీ అందరి కోసం ఆగస్టు 31 వరకు కొనసాగుతోంది. మీ ఇంట్లోని పాత వస్తువు ఏదైనా నేషనల్ మార్ట్లో ఎక్స్చేంజ్ చేయండి. కొత్త వస్తువులపై 70% వరకు భారీ డిస్కౌంట్ పొందండి. ఎంతో మంది ఇప్పటికే ఈ అద్భుతమైన ఆఫర్ను సొంతం చేసుకున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్టు 31 వరకు మాత్రమే. ఇక ఆలస్యం చేయకండి. ఈ రోజే నేషనల్ మార్ట్కు విచ్చేసి కొత్త వస్తువులు తీసుకెళ్ళండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో ప్రత్యేక శ్రావణ కలెక్షన్ పై అప్ టు 66% ఆఫ్. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రష్యాలోని 5642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రోస్ శిఖరాన్ని అధిరోహించి 100 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఏలూరు రూరల్ ఎస్ఐ వేముల వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన్ను ఘనంగా సత్కరించారు. భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్, లడఖ్లోని ఇంటర్మీడియట్ ఎక్స్పెడిషన్ ట్రైనింగ్, డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వెంకటేశ్వరరావు ఎల్బ్రోస్ శిఖరంపై ఏపీ పోలీస్ లోగోతో పాటు డీజీపీ, ఎస్పీ చిత్రాలను ప్రదర్శించారు. గతంలో ఉన్న 78 మీటర్ల రికార్డును అధిగమించి 100 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు. ఈ ఘనత ఏపీ పోలీస్ శాఖ గర్వకారణమని, భవిష్యత్తులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వై ప్రసాదరావు, డీఎస్పీ సిరిడి శ్రావణ్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆయన పిలిచి మరి ఏలూరు రూరల్ ఇచ్చారు. చాలా అంటే చాలా కష్టపడి చేస్తారు సార్. బేసిక్ మౌంటైన్ కోర్స్ చేయాలి. అటే బ్రెండ్ సార్ సార్ది బాబు రే బాబా నీకు ఇచ్చినారా విజయానికి సహకరించిన ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ సార్ ఐపీఎస్ గారికి మరియు ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ సార్కి, అలాగే ఏలూరు రూరల్ సిఐ గారు రామకృష్ణ గారికి, కైకలూరు రూరల్ సిఐ గారు రవికుమార్ గారికి మరియు నా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు. ముందుగా నేను ఎవరెస్ట్ లక్ష్యంగా పెట్టుకొని ఈ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా యూరప్ ఖండంలో ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతం రష్యాలో ఉంటుంది. దీన్ని -30 డిగ్రీ సెల్సియస్లో బాగా విపరీతమైన చలిగాలుల మధ్య అధిరోహించడం జరిగింది. దీనిలో అధిరోహించడంతో పాటుగా 100 మీటర్ల భారత జాతీయ పథకాన్ని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మౌంట్ ఎల్బ్రస్పై ప్రదర్శించడం జరిగింది. ఇది భారతదేశంలోనే అంతకుముందు గతంలో 78 మీటర్ల రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది. చాలా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా దృఢ సంకల్పంతో నేను తీసుకున్న శిక్షణతో, అందరి ప్రోత్సాహంతో, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ పర్వతాన్ని నేను కష్టసాధ్యమైన కూడా అధిరోహించడం జరిగింది. దీని శిఖరానికి చేరుకునే సమయంలో విపరీతమైన చలిగాలులు, -30 డిగ్రీ సెల్సియస్, ఎడ్జిపై నడవటం చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా చాలా ముందుగా తీసుకున్న శిక్షణ వల్ల నేను అధిరోహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అందరి సహాయ సహకారాలతో మౌంట్ ఎవరెస్ట్ను కూడా అధిరోహిస్తానని తెలియజేస్తున్నాను. నాగ హనుమాన్ గ్రూప్స్ అధినేత నూకల రామకృష్ణ చిన్న కుమారుడు నూకల లక్ష్మణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సేఫ్ మార్క్స్ వారి ఆధ్వర్యంలో ఏలూరు అమీనాపేటలోని బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయరాదని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా నూకల రామకృష్ణ సతీమణి అమ్మాజీ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించకుండా విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ద్వారా వారికి అవసరమైన వస్తువులను అందించాలనే ఉద్దేశంతో దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ జన్మదిన వేడుకల సందర్భంగా తమకు దుప్పట్ల అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మా వైస్ చైర్మన్ గారైన నూకల లక్ష్మణ్ గారు బర్త్డే సందర్భంగా మేము మన డిఎస్పీ గారు శ్రావణ్ గారు ఒక నోటీస్ చేశారు. మనకి ఈ సోషల్ వెల్ఫేర్లో ఉన్న పిల్లలకి ఏదైనా చేస్తే బెస్ట్ అని ఆ నోటీస్ చేయడం జరిగింది. అది బ్లాంకెట్స్ ఇలాంటి మనకి వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ బ్లాంకెట్స్ ఇస్తే ఇంకా బెస్ట్ అని అన్నారు. దాన్ని మా సారాలు నోటీస్ చేస్తే మా హానరబుల్ చైర్మన్ నూకల రామకృష్ణ గారు ఆయన ఓకే చేద్దామని చెప్పి ఈ అకేషన్ సందర్భంగా వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి నూకల లక్ష్మణ్ గారు బర్త్డే సందర్భంగా ఈ అకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా బర్త్డే అప్పుడు మా చైర్మన్ గారు ఇది పోలీసు డిపార్ట్మెంట్కి కానీ ఆ స్పందన వీటి కట్టించడం కానీ టాయిలెట్స్ కానీ మీకు అలాగే మిత్రులు జర్నలిస్టులకి రైస్ అవి ప్యాకెట్లు కరోనా టైంలో కూడా సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక సోషల్ యాక్టివిటీ కింద మనం ఏర్పాటు చేయటం. బిఫోర్ ఏంటంటే మనం మొక్కల ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. ఇలా ఏదో ఒక సామాజిక స్పృహతో ఏదో చేయాలని ఈ చిన్నగా మేము చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మేము మరిన్ని కార్యక్రమాలు మరి హ్యాపీగా ఇలాంటి సోషల్ అవేర్నెస్ వచ్చి చేస్తామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరందరూ ఇలా సపోర్ట్ చేసి మాకు ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 18వ డివిజన్ గొల్లాయిగూడెంలో వేంచేస్తున్న శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి మరియు నందేశ్వర స్వామి ప్రతిష్ఠించబడిన బ్రహ్మసూత్రంతో కలిగిన శివలింగం మరియు నందేశ్వర స్వామి వారి మొదటి వార్షికోత్సవం ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. నందేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. కృష్ణా నదీ తీరంన స్వామివార్ల ఉత్సవమూర్తులకు మరియు స్వామివారి ప్రత్యేకమైన ఆభరణాలకు అఘోరా తాంత్రిక విధానంలో ప్రముఖ కేరళ తంత్రవాది మరియు కేరళ ఆస్ట్రాలజీ నిపుణులు ధనుష్ నంబూద్రి స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించిన విశేష పూజలు, అభిషేకాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ నందేశ్వర స్వామి వారికి వివిధ పుష్పాలతో, తమలపాకులతో రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోలాహలం నడుమ శోభాయాత్రగా స్వామివారికి మేళ తాళాలతో గ్రామోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి, శ్రీ నందేశ్వర స్వామి వారి మొదటి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ నందేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ కెల్లా చిన్న, కమిటీ సభ్యులు కేవీవి సత్యనారాయణ, వి తేజ రాజేష్ కుమార్, జనసేన ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి పండు, డివిజన్ ఇన్ఛార్జి పల్లి విజయ్, స్థానిక నాయకులు మానేపల్లి గాంధీ, మెండం విజయ్, బట్టు బద్రి, భరత్, పల్లి రాజా, ఎం గణేష్, పి శ్యామ్, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద దేశంలో మార్పు రావాలి, మార్పు కోరాలి నినాదంతో ధర్నా నిర్వహించారు.
ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని విమర్శించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, కనీస వేతన బోర్డును పునరుద్ధరించాలని, ధరల పెరుగుదలను అరికట్టి వేతనాలను పెంచాలని కోరారు. 12వ పిఆర్సీని ప్రకటించి 30% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గాయత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, సిపిఐ నాయకులు ఉప్పులూరి హేమశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గానికి, ఈ దేశంలో ఉన్న కార్మికానికి ఉన్నటువంటి చట్టాలు 44 కార్మిక చట్టాలని హరిస్తూ 4 కోడ్లుగా మార్చి అందులో 29 చట్టాలను కనుమరుగు చేసినటువంటి మోడీ ప్రభుత్వం చేసే విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే 44 చట్టాలు ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని, అమలు చేయాలని చెప్పి సంఘం పెట్టే హక్కు, సమ్మె చేసే హక్కు, వాళ్ళకు ఉండేటటువంటి పని భద్రత ఇవన్నీ కూడా తొలగించింది మోడీ ప్రభుత్వం. కాబట్టి వీటిని పునరుద్ధరించాలనేది. అంతేకాకుండా ఇవాళ కనీస వేతనాలు లేవు, కనీస వేతన చట్టం అమలు చేయడం ద్వారా ఇవాళ కనీస వేతనాలు ఇవ్వాలని, అతి తక్కువ వేతనాలతోనే అరకొర జీతాలతో జీవించే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గ వ్యతిరేక విధానాలతోటి కార్మికులు తీసుకెళ్ళి ఈ కార్పొరేట్ల దగ్గర, అదేవిధంగా ప్రభుత్వ యాజమాన్యాల దగ్గర, వీటి దగ్గర కార్పొరేటు వ్యక్తుల దగ్గర మోకరిల్లే విధంగా చేశారు. దానివల్ల పెద్ద నష్టమే జరుగుతోంది కార్మిక వర్గానికి. కాబట్టి చట్టాలు పునరుద్ధరించడం ద్వారా 44 చట్టాలు పునరుద్ధరించాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, కార్మికులకి తగిన జీతం ఏదైతే కనీస వేతన చట్టం అమలు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు చేస్తున్న ఉద్యమానికి సిపిఐ జిల్లా సమితిగా మేము కూడా సంఘీభావం తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తులో ఏఐటీసీతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతుందని చెప్పి తెలుపుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలన్నింటినీ యథాతథంగా అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఏలూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గంపై ముప్పేట దాడి చేస్తూ ఉన్నది. భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని, చట్టాలని హరించివేస్తూ ఉన్నది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కార్పొరేట్లకు వెట్టిచాకిరీ కూలీలుగా మార్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉన్నా ఎక్కడా కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఆటో, హమాలి, ముఠా తదితర అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మరో విధంగా ఇవాళ ఉద్యోగులకి 12వ పిఆర్సీ కమిషన్ వేయాల్సి ఉంది, అది వేయాలని, అలాగే 11వ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. నేషనల్ మార్ట్ లో దద్దరిల్లే ట్రిపుల్ ధమాకా డేస్ మళ్ళీ మొదలయ్యాయి. ఈసారి మరింత భారీ సేవింగ్స్ తో, మరింత బంపర్ ఆఫర్లతో ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే. గ్రోసరీ నుంచి హోమ్ నీడ్స్ వరకు, కిచెన్ ఎసెన్షియల్స్ నుంచి డైలీ ఎసెన్షియల్స్ వరకు మీకు కావాల్సిన ప్రతి వస్తువు ఒకే చోట. బై 1 గెట్ 1 ఫ్రీ, బై 1 గెట్ 2 ఫ్రీ, అప్ టు 50% ఆఫ్. మీకు నచ్చే స్టైలిష్ ఫ్యాషన్ బట్టలు 99 రూపాయల నుంచి ప్రారంభం. ఇంకా మరెన్నో అదిరిపోయే ఆఫర్లు. ఈ రోజే మీ కుటుంబంతో కలిసి నేషనల్ మార్ట్ కు విచ్చేసి ట్రిపుల్ ధమాకా డేస్ లో భారీగా షాపింగ్ చేయండి, మరింత ఆదా చేసుకోండి. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఏలూరు. మీరు సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. గత కొంతకాలంగా ఏలూరు పట్టణంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న కోయ పూజారి పోతురాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి సమస్యలు, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపించబడును. నరఘోష, నాగదోషం, శత్రుదోషాలకు పూజలు చేయబడును. గాలి, గ్రహ, చెడు ప్రయోగాల నివారణ మరియు దెయ్యాలను వదిలించబడును. చిన్నపిల్లలకు బాలగ్రహదోష యంత్రములు కట్టబడును. సమస్త రోగాలకు మూలికా వైద్యం చేయబడును. మా అడ్రస్ 4 గుళ్ళు సెంటర్ ప్రక్కన బృందావనం పార్కు ఎదురుగా, పత్తేబాద ఏరియా, ఏలూరు. సెల్ 9664300051. వెల్కమ్ బ్యాక్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన 9వ రోజు కొనసాగించారు. ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 2వ రోజు కూడా ఎమర్జెన్సీ కాజువాలిటీ విధులను నిలిపివేసి జూనియర్ వైద్యులు ఉద్యమ బాట పట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాలీ నిర్వహించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం టెంట్ వేసి నేలపై కూర్చుని తమ నిరసనలను తెలియజేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మెడిసిన్ సీనియర్ అసిస్టెంట్ డాక్టర్ జాహ్నవి, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ఈ నిరసనలు 9 రోజుల నుంచి ఇంటెన్సివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తో పాటుగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అయిన తాము కూడా నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కి 40 లక్షల బాండ్ ద్వారా పనిచేస్తున్నామని, తాము 9 రోజులుగా నిరసన తెలియజేస్తుంటే తమ న్యాయమైన డిమాండ్లను తెచ్చకుండా డాక్టర్లను రీప్లేస్ చేసే విధానంలో భాగంగా ప్రైవేట్ కళాశాల పీజీ డాక్టర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను పిలిచి వైద్యం చేయిస్తున్నారని, ఈ 20 రోజులు డ్యూటీకి వచ్చే ప్రైవేట్ కళాశాల డాక్టర్లకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కల్పిస్తామని హామీ ఇస్తున్నారని, ఇదే ఫుడ్ అండ్ అకామిడేషన్ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన తమకు ఎందుకు ప్రభుత్వం కల్పించడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టైఫండ్ తమకు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకుని తమ డిమాండ్లను తీర్చే వరకు నిరసన ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, సీనియర్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ శ్రీహర్ష అండి. నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి పీజీని, జూనియర్ రెసిడెంట్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో. మేము స్ట్రైక్ మొదలుపెట్టి 9 రోజులు అవుతుంది. ఈరోజు 9వ రోజు. అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్
క్యాజువాలిటీ డ్యూటీస్ అన్నీ కూడా ఆపేసి, ఐసీ డ్యూటీస్ కూడా ఆపేసి రెండో రోజు నిన్నటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేసాం మేము. ఇది మా డిమాండ్స్ ఏంటంటే స్టైఫండ్ పెంచాలి, 30% హైక్ అడిగాం మేము. ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఇంకా ఫైనల్గా ఏం చెప్పలేదు. వాళ్ళు 3% ఇస్తామని అయితే అన్నారు, మేము దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సెకండ్ది ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ 65 years పెంచుతామంటున్నారు. అది కూడా తగ్గించాలి అంటున్నాం మేము, ఎందుకంటే కొత్తగా వచ్చేవాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు పాత వాళ్ళు రిటైర్ అవ్వకపోతే. సో దానికోసం రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాలి అని ఒక డిమాండ్. ఇంకోటి మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పెంచాలి, సరిగ్గా లేవు, డ్యూటీ అవర్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి, అవి కూడా తగ్గించాలని ఇంకో డిమాండ్. సో వీటికి తొందరగా వీలైనంత ఫాస్ట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మా డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తే మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి కానీ మాకు ఫైనల్గా ఏమైతే రిటర్న్గా అగ్రిమెంట్ ఏం చేయలేదు గవర్నమెంట్ వాళ్ళు, దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము. వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ జానవి కమ్యూనిటీ మెడిసిన్ సీనియర్ రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ స్ట్రైక్ ఏదైతే జరుగుతుందో 8 రోజుల నుంచి ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్తో పాటు సీనియర్ రెసిడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నామండి. మేము సీనియర్ రెసిడెంట్స్ ఉన్న వాళ్ళమందరము స్టేట్ బాండ్ కింద 1 year కంపల్సరీ బాండ్లో ఉన్నాం. ఈ బాండ్ బ్రేక్ చేస్తే 1 year ఒక 40 lakhs బాండ్ ఉంది మాకు. సో బాండ్ ప్రకారం పోస్ట్ చేస్తే వచ్చిన వాళ్ళం. దీంట్లో క్లినికల్ సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 6 నెలలు డిఎస్హెచ్ సైడ్, 6 నెలలు డిఎంఈ మెడికల్ కాలేజెస్ సైడ్ పోస్ట్ చేశారు. ఈ 6 నెలలు డిఎస్హెచ్ సైడ్ హాస్పిటల్ సైడ్ ఎవరినైతే పోస్ట్ చేశారో వాళ్ళకి అది పక్కన కాలేజెస్ కూడా కాదు, 6 నెలలు చాలా కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఓన్ ప్లేసెస్కి దూరంగా పోస్ట్ చేసి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఏది లేకుండా చాలా కష్టపడి డ్యూటీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్ట్రైక్ ఏదైతే స్టార్ట్ అయిందో, మా డిమాండ్స్ ఏదైతే అడుగుతున్నామో ఇంత కష్టంలో కూడా వాటిని కూడా డిమాండ్స్కి ఆన్సర్ ఇవ్వకుండా రీప్లేస్ చేయడం కోసం ప్రైవేట్ కాలేజ్ పీజీస్ని, ప్రైవేట్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని పిలుచుకుంటున్నారు. వీళ్ళు ప్రైవేట్ కాలేజ్ పీజీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళకి అకామిడేషను ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు 15 daysకి 20 daysకి మీకు ఎక్స్పోజర్ వస్తుంది మేము ఇస్తున్నామని. ఇవే అకామిడేషన్లు, ఇవే ఫుడ్ మా వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చేసిన వాళ్ళు స్టేట్ కోటాలో తీసుకున్న వాళ్ళం అందరం. జనరల్గా పక్క కాలేజెస్లో, పక్క స్టేట్స్లో ఈ బాండ్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఆల్ ఇండియా కోటాస్కి ఉంటుంది, ఇక్కడ స్టేట్ కోటాకు ఉంది. ఈ 1 year బాండ్లో ఉన్న వాళ్ళని కూడా మినిమం అకామిడేషను, ఫుడ్ లాంటివి కూడా మాకెవరికి ప్రొవైడ్ చేయలేదు సీనియర్ రెసిడెంట్స్కి. ఈరోజు స్ట్రైక్ వల్ల ఒక 500 kilometers దూరం ఉన్న వాళ్ళని కూడా వచ్చి రేపు పొద్దున్నకి రిపోర్ట్ అవ్వండి అని అడుగుతున్నారు. ఏవైతే ఈ అకామిడేషన్, ఆ ఫెసిలిటీస్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారో 17 రోజులు వచ్చి రీప్లేస్ చేయండి మా డ్యూటీస్ అని, ఆ మినిమం రిక్వైర్మెంట్స్, ఆ మినిమం అకామిడేషన్ కూడా మాకు ఏ రోజు ప్రొవైడ్ చేయలేదు, ఆఫర్ చేయలేదండి. ఆ మినిమం వాటి గురించే కొట్లాడుతున్నాం. ఇంత కష్టపడి డ్యూటీలు చేస్తున్నప్పుడు ఆ హైక్ ఏదైతే ఉందో అది ఎంతసేపు పక్కన తక్కువ ఏ స్టేట్స్లో వస్తుందో వాటితో కంపేర్ చేస్తున్నారు, కానీ చాలా స్టేట్స్లో ఎక్కువ వస్తుంది. అవి ఎవరు కంపేర్ చేయట్లేదు. అందుకే ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము. ఫర్దర్ డిస్కషన్స్ జరగాలి. ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ జరుగుతూనే ఉంటుందండి. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడాలని, వరి పంట సాగుకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని జలవనరుల శాఖ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉప పర్యవేక్షక ఇంజనీర్ పి ధనుంజయులకు వినతిపత్రం అందజేశారు. సాగునీరు అందించాలంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉందన్నారు. పోణంగి పుంత కాలువ ద్వారా ఏలూరు రూరల్ మండలంలోని 10,000 ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి ప్రధాన కాలువ నుండి సాగునీరు అందించాలని కోరారు. గోదావరి ప్రధాన కాలువపై తూర్పు లాకుల వద్ద మోటార్లు పెట్టి నీరు తోడి కృష్ణా డెల్టాకు గతంలో వలె సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయని, వరి నాట్లు వేసుకునే అవకాశం లేక, మరో పంట వేసే పరిస్థితి లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పటికైనా కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తలారి జయరాజు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీళ్ళు అందకపోవడం వల్ల పంటలు సాగు చేయాలో మానలు కూడా అర్థం కావడం లేదు. అయితే ప్రధానంగా ఏలూరు, దెందులూరు, అట్లాగే పెదపాడు మండలాలకు సంబంధించిన కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి అట్లాగే గోదావరి నిండా నీళ్లున్నా సరే మరి కృష్ణా డెల్టాకి మళ్లించే ప్రయత్నం జరగట్లేదు. గతంలో గోదావరి మెయిన్ కెనాల్ నుండే పోనంగి పుంత ద్వారా గోదావరి నీళ్లు ఏలూరు రూరల్ మండలానికి ఇచ్చారు. అట్లాగే తూర్పు లాకుల దగ్గర పంపులు పెట్టి తోడి కృష్ణా కెనాల్కి మళ్లించి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉంది.
చివరికి తేలప్రోలు అట్లాగే ఇతర ప్రాంతాలకు కూడా కృష్ణాకి డెల్టాకి గోదావరి నీళ్లు పంపించారు. మరి ఇట్లాంటి అనుభవాలు ఉండి కూడా మరి ఈ సంవత్సరం కృష్ణా డెల్టాని ఎందుకు ఎండబెడతా ఉన్నారో బీళ్లుగా మారుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం చాలా అనాలోచితంగా వ్యవహరిస్తూ ఉన్నది. మరి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇవాళ జలాశయాల్లో నీళ్లు లేవు, కృష్ణాలో గోదావరి డెల్టాలో తప్ప ఇంకెక్కడ కూడా ఉరి పంట వేస్తే రైతులు నష్టపోతారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే ఏలూరు మండలం జిల్లాకు సంబంధించి ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టు ఏదైతే ఉందో దీనికి మాత్రం గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి గోదావరి జలాలు పెద్ద ఎత్తున మేము కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పేసి గొప్పగా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఆచారంలో ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పట్టిసీమ నుంచి వాటర్ డైవర్షన్ చేయడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. రెండోది గోదావరి మెయిన్ కెనాల్ నుంచి 7,000 క్యూసెక్లు నీళ్లు వదిలితే అది శివారు ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరి టైలాండ్గా ఉన్న ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న అటు గోదావరి డెల్టా ఇబ్బంది పడుతూ ఉంది, అట్లా కృష్ణా డెల్టాకు నీళ్ళు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి కెనాల్స్ బాగోపోతే అవి బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులు తప్ప రైతులు కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టాలో శివారు ప్రాంతంగా ఉన్న ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలానికి సంబంధించిన కృష్ణా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చి పంటల సాగుకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈరోజు ఇరిగేషన్ ఎస్సీ గారిని కలవడం కోసం వచ్చాం. వారికి అది ఇక్కడ ఉన్న అధికారులకు వినతిపత్రం కూడా ఇచ్చాం, గతంలో కూడా ఇచ్చాం. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రిప్లై రైతాంగానికి రావడం లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. క్రీడల్లో గెలుపోటములు సహజమని, అయితే విజయం సాధించాలనే పట్టుదలతో ప్రతి క్రీడాకారుడు బరిలోకి దిగాలని రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. టెన్నిస్ బాల్ క్రికెట్లో ప్రతిభను చాటుకునే క్రీడాకారులకు ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ మంచి వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు మంగళగిరి కంతేరు డాక్టర్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించనున్న ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించిన ట్రోఫీని భీమవరం బ్లాస్టర్స్ టీమ్ ట్రోఫీ టూర్ను ఏలూరులో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నక్కా సూర్యచంద్రరావు ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్నిస్ బాల్ క్రికెట్ ప్రస్తుతం కొత్త వరవడి సృష్టిస్తోందన్నారు. క్రీడాకారులు ఈ పోటీలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని, గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. భీమవరం బ్లాస్టర్స్ టీం ఫ్రాంచైజీలు గరికముక్కు గౌతమ్, అబ్బూరి అనిల్ మాట్లాడుతూ టెన్నిస్ బాల్ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు తమ టీంను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సెంటర్ హెడ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 670 మండలాల్లో గ్రీన్ టికెట్ సెలక్షన్స్ నిర్వహించి 350 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని, వేలం ద్వారా మరో 150 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 12 జోన్లకు చెందిన జట్ లీగ్ లో పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావు, సాయి స్వర్ణ మోటార్స్ మేనేజర్ ఏబీ సోమేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. ఎగరికి టచ్ అవుతుంది కదా, ఆవిడ ఎగిరిలా కొట్టింది, ఆవిడ టచ్ అయింది కదమ్మా. బాబు పక్కుండమ్మా. హిట్ Game 10, 9, count your road, Devar Blasters. 6, 5, 4, 3. Only trophy. GMR presents the Andhra Tennis Ball Premier League. This is the iconic trophy of the moment we all been waiting for. Class the Bulldogs. కూడా స్వాగతం. వాళ్ళు తప్పకుండా విజేతలు కావాలని ఆకాంక్షిస్తూ ఈ కప్పును మరలా తిరిగి ఇక్కడికే తీసుకురావాలని చెప్పి ఇది ఒక కొత్త ఒరవడి మన ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ అనేది రేపు సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతుంది. దీంట్లో మన భీమవరం బ్లాస్టర్స్ నుంచి మంచి క్రికెటర్స్ని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే మీరు
మంచి ఆహారపు అలవాట్లు కూడా చేసుకోవాలి. ఆ రోజు జరిగే రోజుని మీరు ఒక మంచి విజయం కలిగేటువంటి రోజుగా భావించి మీరు బాగా ఆడాలని, మన ఏలూరుకి ఈ భీమవరం బ్లాస్టర్స్ మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఆకాంక్షిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన కొండలరావు గారు, అనిల్ గారు, రామ్కోటి, మన సోమేశ్వరరావు గారు, మా ట్రాఫిక్ సీఏ లక్ష్మణరావు గారు, అలాగే ఈ టీం సభ్యులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ కప్పుతో మళ్ళీ మనందరం ఇక్కడే టోర్నమెంట్ అయినాక కలవాలని మా సార్ చెప్పినట్టుగా మళ్ళీ అదే ఫంక్షన్ సెరమనీకి మళ్ళీ జోయింగ్ చీఫ్ గెస్ట్గా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అదే టీం మెంబర్స్కి, పెద్దలకి ధన్యవాదాలు, టీం మెంబర్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిపిఎస్ విధానం రద్దు కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడను జయప్రదం చేయాలని ఏలూరు జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిపిఎస్ విధానం రద్దు కోసం సెప్టెంబర్ 1న ఏపీ సిపిఎస్ఈఏ ఆధ్వర్యంలో జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం జేఏసీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడను ఉద్యోగులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హర్నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్సీ కమిటీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వం వెంటనే ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ టి రామారావు మాట్లాడుతూ సిపిఎస్ విధానంలో రిటైర్ అయిన ఉద్యోగులకు వచ్చే పెన్షన్ సామాజిక పెన్షన్ కంటే తక్కువగా ఉంటుందని అన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధాన అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఏఆర్టీయూ జిల్లా అధ్యక్షులు పువ్వుల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పాత బకాయిలు అలాగే పెండింగ్ లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలన్నారు. సిపిఎస్ సమస్య ఉద్యోగుల పట్ల పెనుభూతంగా మారిందని దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగదుర్గారావు మాట్లాడుతూ సిపిఎస్ మీద మంచి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ సిపిఎస్ఈ జిల్లా అధ్యక్షులు రెడ్డి రామారావు మాట్లాడుతూ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో చైర్మన్ జి మోహన్, ఏఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్, యూటీఎఫ్ ఆర్థిక కార్యదర్శి రంగమోహన్, బీటీఏ జిల్లా అధ్యక్షులు బి వెంకటేశ్వరరావు, డిటిఎఫ్ నాయకులు కె దాసు, జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్, ఏపీ ఎన్జిఓస్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు. సెప్టెంబర్ 1వ తారీఖున 2004లో మరి ఓపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్తగా న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి పిఎఫ్ఆర్టీఏ చట్టాన్ని గత యూపీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరి ఆ యొక్క విధానాన్ని రద్దు చేయాలని చెప్పి పిఎఫ్ఆర్టీఏ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అనేక ధర్నాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మరి అప్పటి యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మరి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా తాత్సారం చేయడం వల్ల చాలామంది అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిపి సుమారుగా 2 లక్షల మంది పైచేస్తున్న ఈ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ విధానం రద్దు చేయాలి. సెప్టెంబర్ 1వ తారీఖున విజయవాడలో తలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఏలూరు జిల్లా తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయం చేయడం, అలాగే దాని పోస్టర్ ఆవిష్కరణ ఇవాళ ఏలూరు జడ్పీ దగ్గర ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12వ పిఆర్సీ గత ప్రభుత్వం నియమించిన కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది. ఆ కమిటీని వెంటనే పునరుద్ధరించి మళ్ళీ ఆ కమిటీని వేయాలని, కమిటీ వేసిన తర్వాత ఐఆర్ని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి, అలాగే సరెండర్ లీవ్ని వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా ప్రభుత్వం మాకు వదిలిపెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా దాని మీద మీటింగ్లు పెడుతున్నారు కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు ఎక్కడా కూడా మరి ఈ యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు. కాబట్టి
నేరుగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ చొరవ చూపి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పిలిపించి ఆయన మరి అక్రాస్ ది టేబుల్ డిసైడ్ చేసి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా మీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖున ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తాం. నా పేరు ఆర్ఎస్ అర్నాథ్, ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఏదైతే 1/9/2000 నాడు ఈ సిపిఎస్ అనే ఒక భూతం ఎంప్లాయీస్ వర్గంలో భారతదేశ వ్యాప్తంగా ప్రవేశించింది. మరి దాన్ని ఉద్యోగుల ఉపాధ్యాయులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పెన్షన్ అన్నది భిక్ష కాదు, పెన్షన్ అన్నది ఒక హక్కు. అది దీనికోసం ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంఘం కానీ ఏపీఎన్జీ సంఘం కానీ చేయని పోరాటం అంటూ లేదు. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా జంతర్ మంతర్ దాకా కూడా మేము అనేక రకాల నిరసన కార్యక్రమాలన్నీ కూడా మేము చేసాం. పిఎఫ్ఆర్డీఆర్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మేము కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాం. ప్రభుత్వానికి నిరసన తెలపాలన్న ఒక ఉద్దేశంతో 1/9/2026న విజయవాడ అలంకార థియేటర్ దగ్గర గల ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ఈ రాష్ట్రంలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పక్షాన అన్ని ఉపాధ్యాయ సంఘాల పక్షాన కూడా ప్రభుత్వానికి నిరసన తెలపడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నది జరిగింది ఈ సంఘం ఆధ్వర్యంలో. దానికి సంబంధించిన ఈ పోస్టర్ని ఈరోజు మేము రిలీజ్ చేస్తాం జరిగింది. మేము సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రధానంగా ఓపీఎస్ ఎంప్లాయీస్కి అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా 1/9/2026 నాడు విజయవాడ అలంకార థియేటర్ దగ్గర జరిగే ఈ పెన్షన్ విద్రోహ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. తద్వారా మనకి ఏదైతే గత పూర్వీకులు ఏదైతే పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారో మన పెన్షన్ హక్కుని కాపాడుకునే విషయంలో మనందరం కూడా సమిధులై పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.